హలో అండి అందరికీ వెల్కమ్ టు లైఫ్ విత్ సుహి. ఈరోజు 90s కిడ్ ఫేవరెట్ రెసిపీ అండ్ ఈజీ కేక్ రెసిపీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ఓవెన్ లేకుండా స్టవ్ మీదే చేసేసుకోవచ్చు. కేక్ ఇంగ్రీడియంట్స్ ఏదైనా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకొని పౌడర్ లాగా చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1 గ్లాస్ ఆఫ్ మైదా తీసుకుంటున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే షుగర్ ఇంకా మైదా తీసుకుంటామో ఆ గ్లాస్ నిండా ఎగ్స్ బీట్ చేసుకోవాలి. ఈ కేక్ రెసిపీ 90s కిడ్స్ ఎవ్రీ బర్త్డేకి వాళ్ళ మదర్స్ చేసి పెట్టే రెసిపీ అండి. ఇప్పటికి చాలామంది ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చని బేకరీలో కొనకుండా ఇలా చేసుకుంటూ ఉంటారు. ఇలా ఎగ్స్ అన్నీ బీట్ చేసేసుకున్న తర్వాత ఇవన్నిటిని ఒక దాంట్లోకి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చిలుకుతున్నాను. ఇలా కాకపోయినా మనం మిక్సీ వేసేసుకోవచ్చు అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపినాక. ఇలా వేసుకున్న దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ వేసేసుకొని మంచిగా బీట్ చేసేసుకోవాలి. ఇది స్టవ్ మీద పెట్టుకొని బేక్ చేసుకునే కేక్ ప్యాన్ అండి. దీంట్లో కొంచెం బటర్ అప్లై చేసేస్తున్నాను నేను ఇక్కడ. బటర్ అప్లై చేసేసి మనం బీట్ చేసుకున్న బ్యాటర్ ఉంటుంది కదా అది ఇందులోకి వేసేసేయాలి. మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న ఒక పాన్ పెట్టుకొని అందులోకి శాండ్ వేసుకొని అది ప్రీహీట్ చేసుకోవాలి ఒక 20 to 30 minutes. దానిపైన మనం ఈ కేక్ మిక్స్ని పెట్టేసుకొని ఒక 1 hour పాటు స్టవ్ మీద బేక్ చేసేసుకోవాలి. 1 hour అయిన తర్వాత మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూల్ అవ్వనివ్వాలి. కూల్ అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్
ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు కేక్ పీసెస్ కట్ చేసేసుకోవడమే. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మనం ఇక్కడ అంతా ఆయిల్ లేకుండా ఓన్లీ గీ యూజ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇదే మెజర్మెంట్స్తో మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎప్పుడు చేయని వాళ్ళకు కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేసినా ఈజీగా వచ్చేస్తుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.